కనిపించని దేవుడి కంటే కనిపించే కేసీఆర్ తమ దేవుడని హోంగార్డులు అంటున్నారు. తెలంగాణ ప్రజలకు ఏ కష్టం వచ్చినా కంటికి రెప్పలా కాపాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తమ సమస్యలు కూడా పరిష్కరించాలని వేడుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ దేశంలోని అగ్రస్థానానికి తీసుకువెళ్లిన కేసీఆర్ కంటే గొప్ప ముఖ్యమంత్రి ఎవరు లేరని అంటున్నారు. అయ్యా కేసీఆర్ గారు, మీకు దండం పెట్టి చెప్తున్నా, ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో ఆ ప్రజలకు దేవుడైతే ఈ రోజుల్లో మీరు దేవుడు. ఈ మాట ఎందుకు అంటుందంటే, ఎవరు చేయలేని పనులు మీరు చేస్తున్నారు. ఏ ప్రభుత్వం చేయని పని మీరు చేస్తున్నారు. అన్ని విధాలుగా అందరినీ అన్ని రంగాలలో ఆదుకుంటున్నారు. ఆ రోజు అంబేద్కర్ కళలు ఈరోజు మీరు నెరవేరుస్తున్నారు. అయ్యా కేసీఆర్ గారు, మీకు దండం పెడుతున్నాం. నేను ఒక హోంగార్డ్ని. మీరు అసెంబ్లీ సాక్షిగా నెరవేరుస్తానని చెప్పిన మాటను, హోంగార్డులను పర్మనెంట్ చేస్తున్న మాటను మీరు నెరవేర్చండి. కేసీఆర్ గారు ఎంతోమందికి ఎంతో మేలు చేస్తున్నారు. మా చిన్న ఉద్యోగస్తులమైన మేము, మాకు మేలు చేయమని మేము అడుగుతున్నాం. కేసీఆర్ గారు, మీకు దండం పెడతాము. ఎందుకంటే విఆర్ఓలకు చేసినారు, పంచాయతీ కార్యదర్శులకు చేసినారు, కాంట్రాక్ట్ బేసిక్ లోన్ చేసినారు, రైతులను ఆదుకున్నారు, మంచి మంచి ప్రాజెక్టులు కట్టినారు, 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు. అన్ని రకాలుగా ఏ ప్రభుత్వం చేయలేదు, కానీ మీరు చేసి చూపించినారు. దట్ ఈజ్ సీఎం అంటే మీరే అయ్యా కేసీఆర్ గారు. మమ్ములను, ఈ ప్రజలలో ఈ హోంగార్డులను చిన్న చూపు చూస్తున్నారు. మాకు కూడా ఆత్మగౌరవం ఉన్నది కనుక మీరు మమ్మల్ని ఆదుకొని మీరు మమ్మల్ని పర్మనెంట్ చేయాలని, మరో అంబేద్కర్గా మీరు నిరూపించుకోవాలని, ఇలా కాలం అంటే మేము బతుకున్నన్ని రోజులు స్థిరస్థాయిగా మా మనసుల్లో మీరు ఉంటారని మేము నమ్ముచున్నామయ్యా. మీరు తప్ప ఎవరూ చేయలేని పనులు ఎవరూ చేయలేరు. మీరు తప్ప, మీరే మా దేవుడు. కనిపించని దేవుడు ముఖ్య బదులు కనిపించే మీకు దండం పెడుతున్నాం. మీరే మా దేవుడు. కేసీఆర్ గారు, ఒక్కసారి మమ్మల్ని కరుణించండి, మీ మనసులో ఉంచుకోమని అడుగుతున్నాం. ఇది ఒక హోంగార్డ్ నా ఒక్క బాధ కాదండి, 18,000 మంది హోంగార్డులను అందరినీ బాధ ఇది. హోంగార్డ్ కేసీఆర్ గారు, మీకు దండం పెట్టి చెప్తున్నాను, మమ్మల్ని ఆదుకోండి. జై తెలంగాణ, జై భీమ్.